చాలు క్రష్. ఏదో నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా వస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నావు. కానీ ఇందుని పెళ్లి చేసుకుని నువ్వు రావాల్సింది ఇక్కడికేనా? వద్దు క్రష్, నేను నాన్నకు చెప్పేస్తాను. చెప్పలేం భూమి. కానీ నిశ్చితార్థం అంటున్నారు క్రష్. పెళ్ళి అనట్లేదు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ విషయం చెప్పగానే వాళ్ళు వెంటనే మా పెళ్లి చేసేస్తారంటే వెళ్ళి చెప్పే తప్పదా? భూమి, మీ నాన్న మారడం వల్ల 2 కుటుంబాలు హ్యాపీగా ఉన్నాయి, 2 ఊళ్ళు హ్యాపీగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి నిజం చెప్తే ఈ కారణంగా ఇదంతా మాయమైపోతుంది. నీకోసం స్టార్ట్ చేసిన ఈ నాటకం మన ఇంటి కోసం కంటిన్యూ చేయాలి భూమి. ఏరా, ఏమంటావ్? ఏంట్రా? ఏమే, ఇందాక చెప్పలేనని ఏదో ఫ్లోలో అన్నానే, కన్ను చెప్పేది విన్న తర్వాత అసలు లైఫ్లోనే చెప్పడానికి భయంగా ఉంది. ఏమే, నా జీవితంతో ఆడుకున్నావు కదే, మీ ఇద్దరు అక్క చెల్లెలని నీకు ముందే తెలీదా? ప్రామిస్ రా. దాన్ని అడిగాను మీ దేవురని, రాయలసీమ అంది. నన్ను అడిగితే తెలంగాణ అన్నాను. అబ్బా, ఒక స్టేట్లో ఎన్ని ప్రాంతాలు ఉంటే అది పొలిటీషియన్ ప్రాబ్లం అనుకున్నాను, కానీ నాకేంటే ఈ ప్రాబ్లం? అచ్చి బాబోయ్, మా నాన్న. ఏరా, ఎంజాయ్ చేస్తున్నావా? అయ్యో, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను నాన్న. అసలు లైఫ్లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది. హే, ఎక్కడున్నావు నువ్వు? నయాగ్రా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాను నాన్న. త్వరగా వచ్చేనన్నా. అలాగే నాన్న. రే, వీళ్ళిప్పుడు మీ అమ్మ నాన్నలు రమ్మన్నారు కదరా, ఏం చేస్తావు? అదే అర్థం అవట్లేదే. ఓ పని చేద్దామా, నిన్ను దింపినట్టు మీ అమ్మ నాన్నలు కూడా దింపేద్దామా? ఎలా వస్తున్నాయి ఈ ఐడియాలు నీకు? అస్సలు తడబడదే. అది కూడా కానీ ఈయన బాబు, ఈవిడేవా అమ్మ. మై సన్. మరి మా నాన్న ఇన్నాళ్ళు ఎంత మిస్ అయ్యాను రా నేను. అరే వీని తొలగిస్తుండు. డాడీకి ఇంకా కోపం తగ్గినట్లేదు. చెప్పకుండా వచ్చేసానని నా మీద కోపం డాడీకి ఇంకా. నువ్వా నా కొడుకువి, నా రేంజ్ కా పుట్టాడు అనుకున్నా. ఎక్కువగా మాట్లాడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేయి. దొరక్క లైవ్ క్యారెక్టర్ దొరికింది, చెలరేగిపోతా. వెరీ గుడ్. కమ్ డాడీ, లగేజ్ తెచ్చారా? రండి బాగా. నమస్తే. ప్రయాణం మంచిగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? భోజనం చేశారా? బాగున్నారా? ఇలాంటి రొటీన్ క్వశ్చన్స్ అంటే నాకు ఎలర్జీ. ఆస్క్ సంథింగ్ న్యూ మ్యాన్. ఎప్పుడు వెళ్ళిపోతారు? డాడీ, తను భూమి. కాబోయే కోడలు. రైట్ రైట్ రైట్. ఈయన కాబోయే వియ్యంకుడు. కరెక్ట్. ఈయన అమ్మాయి బ్రదరు. ఓ పగిలిపోద్ది. లేలే, ఈయన బ్రదర్ని. అదే ఎవరికో బ్రదరేగా, అడ్జస్ట్ అయిపోండి. ఏంటి జిమ్మా? నై పొద్దుగాల లేసుడే 2-3 ముద్దులు నరికితే గాని వేరే పనిలోకి పోను బావా. అంటే మీది నరికే టైప్ అన్నమాట. అక్కయ్య గారు, మీరేం మాట్లాడటమే లేదు. మాట్లాడు. ఆయన ఏమంటే అదేనండి. దానికి ఒక్క డైలాగ్ రాశా. మూసే. ఈ అమ్మాయి నీ రెండో కూతురు. రైట్. నీ బొంద. గలత్, నా కూతురు. ఈడేంటి నాకు కౌంటర్ ఇస్తున్నాడు? ఇప్పుడు వీడికి ఇస్తాను చూడు, మడతడిపోతాడు. మీ అమ్మాయి కూడా పెళ్లిడి వచ్చింది కదా, మా వాడంత రేంజ్ లో కాకపోయినా ఎవడు కొడుకు పెళ్లి చేసేయండి, ఓ పని అయిపోతుంది. ఎలా ఇచ్చాను? అదేంటి? ఓ ఏం దిమాగ్ బావానిది. కొడుకు లెక్కనే తండ్రి. ఏమంటావు ఇందు? బాబాయ్, పట్నంలో ఏమన్నా ప్రేమించినన్నావు కదా, రమ్మని చెప్పు. అంటే బాబాయ్ అది. అరే నేనే చెప్తున్నా కదా, రమ్మని చెప్పు. తను నా మీద అలిగి ఎటో వెళ్ళిపోయాడు బాబాయ్. వదులుడు గిదులుడు అంటే మనం వదిలిపెట్టాలి గాని వాడు వదిలిపెట్టుడేంది? వాడు వదిలినా నేను వదలా. అది వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం రా, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పద. పద. అలా నేను అప్పుడు మీ అందరికి నేనే ఏయ్, పట్నంలో ఇందమ్మ చదివిన కాలేజీకి పో. వాడెవడో ఇందమ్మని బట్కాయించిపోయిండంట. 2 దినాలలో వాడు నా కళ్ళ ముంగట ఉండాలి. పో.
రే పొట్టడా, అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేదేంటి? అసలు వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి నీకెందుకురా? ఏంట్రా మరీ అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? ఎక్కేస్తున్నావేంట్రా? బొమ్మరిల్లు ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పారా? ఎక్కాల్సింది నేను. ఇంకొకడు ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. ఈ విషయాలన్నీ బయట పెట్టారనుకో, ఏం జరుగుతుందో నీకు తెలుసు. అప్పటి వరకు యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్. సారీ అంకుల్, ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. అంకుల్ ఏంట్రా అంకుల్? సారీ డాడీ. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఎవడి టిఫ్టీ గాడు? ఎంత ఇచ్చావు? అదేనా? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది దిప్పతల. ఏమ్రా దొరికిండా బద్మాష్ గాడు? ఎక్కడ పోయినా కూడా తెలియదనా? ఏం చేయమంటావనా? అచ్చా ఓ పని చెయ్యి, వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకరారా. వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు వీడికి. అనా అని బాబు పెద్ద తోపు అంటానాడు. అరే ఓయ్, మనకంటే పెద్ద తోపా అబే? ఇండియాలో నీకంటే పెద్ద తోపు పోడానా? మళ్ళా చెప్పింది చెయ్యి. ఏంటిది? What's happening? అనా ఎత్తుకొచ్చేసినామనా? అబే ఓ ఉజుడేకే చమన్ అనా కాబోయే ఇంకుడుబే మర్యాది. సారీ బా. సార్ కూర్చోండి సార్. బావా, ఏంటిదంతా? తల్లి ఇందు. ఏంటి బాబాయ్? అంకుల్ మీరేంటి ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. వీళ్ళ కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది. వాట్? పరారవుడమేంటి? నా కొడుకు వరల్డ్ టూర్కి వెళ్ళాడు. యా, వరల్డ్ టూర్ మ్యాన్. గా బట్టెబాజుగాడు గట్లా చెప్పిండా మీకు? అమెరికా పోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఈయన్నే ఉండాలే. ఏంటి ఇక్కడ? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్. ఫెయిరా? ఫెయిర్ అండ్ లవ్లీయా? కండలు పెంచగానే సరిపోలేదు, కొడుకుని ఎలా పెంచాలో నేర్చుకో. పెరిగావు తాడి పెరిగినట్టు. గాయను చూసినవా? కొడుకుని ఎట్లా పెంచిండు ఎరకనా? షేర్ లెక్క పెంచిండు. నీ కొడుకును ఒకసారి పిలువబా. రేయ్, ఎక్కడ తెచ్చావురా? ఎస్ డాడీ. మీ చిన్నమావ కాబోయే వియ్య కూడా వచ్చాడంట. ఒంగుని నమస్కారం చేయి. అలాగే డాడీ. నమస్తే అరే కృష్ణ, ఆ చూపండి. నా పెంపకం మర్చిపోయావా? వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు కాకపోవచ్చు, వయసులో పెద్దోళ్ళే కదా. నమస్కారం చెప్పు. నమస్కారం అంకుల్. ఏనా ఇది? ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? ఓ మాట చెప్పొచ్చుగా. అంటే నువ్వు వరల్డ్ టూర్ వెళ్తానన్నావు, ఏ సౌత్ ఆఫ్రికాలోనో నయాగ్రా ఫాల్స్ దగ్గర ఉండుంటావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని? పైగా ఇక్కడ మమ్మీ డాడీని కూడా సెట్ చేసుకున్నావు కదరా. సారీ నాన్న, చిన్న అబద్ధం చెప్పాను, తప్పలేదు. అయినా మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటిది ఏదో చేద్దాం అనుకుని ఉంటారు, చేయలేకపోయారు, అందుకే నేను చేశాను. రే, నేను మాత్రం ఎప్పుడు ఇలా చేయాలనుకోలేదురా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? అదమ్మా జరిగింది. అంకుల్ భూమి. నేను చేసిన తప్పు వల్ల మీరందరూ ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు చేసింది తప్పనుకుంటే నా కొడుకు ఎంత దూరం రాడమ్మా. ఎందుకంటే నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడం. అది మా అమ్మంటే. ఆయనకు కూడా చెప్పమ్మా, మొఖం చూడలేక చచ్చిపోతున్నాను. ఈ మెరుపును తట్టుకోలేకపోతున్నావురా బాబు. బా
ఏంటమ్మా బట్టలు చండలంగా? అంటే వాళ్ళు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు నాన్న. కొడుకంటే తండ్రిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకున్నా. నువ్వెక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో చూసావా? హలో హలో హలో, ఫోన్ మోగలేదు. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. కింద సంవత్సరం కుస్తీ పోటీలకు వచ్చారు కదా? వచ్చే ఉంటాం. పదండి. మర్చిపోయి ఉంటారు.